గుడ్ మార్నింగ్. హిల్సా నుంచి స్టార్ట్ అయ్యాం. 2 days ఇక్కడ ఉన్నాం. అదిగో హెలికాప్టర్స్. ఇదిగో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. హెలికాప్టర్స్ ఇవాళ తిరుగుతున్నాయి. ఆకాశం అంతా క్లీన్గా ఉంది. సో ఇవాళ నేపాల్గంజ్ చేరుతాము, లక్నోకి చేరుతాము, హైదరాబాద్కి చేరుతాము. మా చేతుల్లో అయితే లేదు, బట్ స్టార్ట్ అయ్యాం. జై శ్రీ కైలాష్. ఈ పిలుపుతోటి ఇంకొక వీడియోతో మన కైలాష్ యాత్ర పూర్తిగా పరిసమాప్తం అవుతుందన్నమాట. మీకు చెప్పాను కదా, ముందు మేము హిల్సాకి వచ్చిన తర్వాత 2 days ఇక్కడే బ్లాక్ అయిపోయాం, క్లైమేట్ బాగాలేదని చెప్పేసి. ఇదిగో క్లైమేట్ అంతా కూడా పూర్తిగా సెట్ అయిందనమాట. ముందు రోజు ఈవినింగ్ నుంచే సెట్ అయింది. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి, అక్కడ వాళ్ళకున్నటువంటి క్రేజ్ కావచ్చు, అక్కడ వాళ్ళకున్నటువంటి డిమాండ్ కావచ్చు, దాని దృష్ట్యా హెలికాప్టర్స్తో మాట్లాడి సిక్ అయిన వాళ్ళని, ఎన్ఆర్ఐలని ముందు రోజు సాయంత్రమే పంపించేశారు. ఆ తర్వాత మా అందరినీ పొద్దున్నే పంపించేస్తున్నారు. ఆ ప్రాసెస్ ఇక్కడ నడుస్తోందనమాట. అమ్మో, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్కి అయితే చాలా పలుకుబడి ఉందండి. ఎంతమంది ట్రావెల్స్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ బ్లాక్ అయిపోయారో మేము చూసాము ప్రత్యక్షంగా. మీకు ప్రతిదీ ఆ క్లైమేట్కి సిక్నెస్ లాగా అనిపించి నేను పెట్టలేకపోయాను, కానీ బట్ ముందు రోజు ఎన్ఆర్ఐలని, సిక్ అయిన వాళ్ళని సాయంత్రం పంపించారు. మీకు తెలుసు కదా, దగ్గర మేము 100 మంది వరకు, 90 మంది వరకు ఉన్నాము. వచ్చినప్పుడు 120 మంది అయినా సిక్ అయిన వాళ్ళు బ్యాక్కి వెళ్ళిపోవడం, కొంతమంది వెనక్కి వెళ్ళిపోవడం తీసేస్తే, సో ఇంతమందిని మళ్ళీ ఒక పద్ధతి ప్రకారము ఈ క్లైమేట్లో ముందు రోజు సాయంత్రమే రిస్క్ చేసి మరి పంపించడం అంటే చాలా గ్రేట్ అనిపించింది అనమాట నాకైతే మాత్రం. అందుకే ఎక్స్పీరియన్స్డ్ ట్రావెల్స్ ఉండాలి అని అంటారు. ఇలాంటి టైంలో మనకి క్లైమేట్ కొంచెం బాగున్నా కూడా వెంటనే ఏం రెస్పాండ్ అవ్వరు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారనమాట. వాళ్ళందరినీ పంపించాకే మిగతా ట్రావెల్స్ అనమాట. సో అలా మార్నింగ్ మేము ఈ హెలీప్యాడ్ దగ్గరికి 8 నుంచి 8:30 మధ్యలో వచ్చాం. మళ్ళీ మన పాస్పోర్ట్స్ కావచ్చు, మన వెయిట్, మన లగేజ్ వెయిట్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత, మన నేమ్స్ రాసుకున్న తర్వాత ఒక ప్రాసెస్ ప్రకారము ఈ హెలికాప్టర్లో 5 members అనమాట. అలా నేను, బాబు, అక్క, మృదుల గారు, కవిత గారు కలిపి ఈ హెలికాప్టర్ ఎక్కేసి సిమికోట్ చేరి, సిమికోట్ నుంచి మళ్ళీ ఏటీఆర్ ఉంటుంది కదా, మినీ ఫ్లైట్. సో ఆ మినీ ఫ్లైట్లో మళ్ళీ మేము నేపాల్గంజ్ అనేది చేరుకుంటాం అనమాట. సో ఇది ఇవాళ మన జర్నీ అనేది ఉండబోతోంది. వచ్చేటప్పుడు శివయ్యను చూడాలి అనే ఉత్సాహం చాలా మందిలో ఉంటుంది. సిక్ అవ్వకుండా ఉండాలి అనే ప్రార్థనలతోటి ఒక్కొక్క వాతావరణం మారుతూ ఉంటే అందరూ కూడా అమ్మో ఏంటి ఇలా ఉంది, ఏంటి ఇలా ఉంది అని. మీకు వీడియోస్లో అంత కనిపించట్లేదు, కానీ క్లైమేట్ కావచ్చు, అక్కడ ఎదుర్కొనే సిచ్యువేషన్స్ కావచ్చు, ఒక లెవెల్లో ఉంటుందండి. అందరికీ లోపల గుబులు అనేది తెలుసా. పొరపాటున గొంతులో చిన్న రాపిడి స్టార్ట్ అయినా, అలర్జీస్ లాంటివి స్టార్ట్ అయినా, ముక్కు పట్టేసినట్టున్నా, ఒళ్ళు కదలకపోయినా, తేలిపోతున్నట్టున్నా, వెళ్ళేటప్పుడు అనమాట చెప్తున్నాను నేను, అందరికీ భయాలు పట్టుకుంటాయి లోపల. అదేంటి ఇంత స్టార్టింగ్లోనే మేము ఇలా సిక్ అయిపోతున్నాం, ఇంత స్టార్టింగ్లోనే ఇలా జరుగుతోందని. మ్యాక్సిమం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఒక్కొక్క దీంతో ముందుకు వెళ్తారు. సో వచ్చేటప్పుడు కూడా అంతే అనమాట. ఇంకా మనకి క్లైమేట్ సపోర్ట్ చెయ్యకపోయినా, ఇలా 2 days బ్లాక్ అవ్వాల్సి వచ్చినా, పిల్లలు గుర్తొచ్చేస్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చేస్తూ ఉంటారు. అక్కడ వెళ్ళేటప్పుడేమో శివయ్యను చూడాలి, అన్నీ చేసేయాలి అనే తపన ఉంటుంది. మన మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే అంత విచిత్రంగా ఉంటుందన్నమాట. సో వెళ్ళేటప్పుడు ఏంటి, ఎందుకు ఏమీ లేకపోయినా, ఏం చూడకపోయినా ఇక్కడ 2 రోజులు ఉండిపోవాలి, అబ్బా క్లైమేట్ బాగైపోతే బాగున్ను, భగవంతుడా రక్షించు, తొందరగా మమ్మల్ని పంపించేసి పిల్లల్ని స్కూల్కి పంపించాలి, లేకపోతే పిల్లల్ని కాలేజెస్కి పంపించాలి. సో త్వరగా ఇంకా విదేశాల్లో ఉండేవాళ్ళు అయితే అమ్మో లక్షలు పెట్టి ఫ్లైట్ చేయించుకున్నాం స్వామి, నువ్వు ఇక్కడ బ్లాక్ చేసేస్తే ఎలాగా, యాత్ర అంతా బాగా అయిపోయింది కదా, నువ్వు మళ్ళీ మమ్మల్ని ఇక్కడ ఉంచేస్తే ఎలాగా. ఎవరి ఆలోచనలు వాళ్ళు సంసారం వైపు మనసు లాగేస్తూ ఉంటుందన్నమాట. 1 గంట ఎక్స్ట్రా అయినా కూడా ఈ గంట మేము ఎందుకు ఇక్కడ ఉండాలి అని అనిపిస్తుంది. అదే వెళ్ళేటప్పుడు ఒక్కరోజు ఉండిపోవాల్సి వచ్చినా అబ్బా హాయిగా ఇలాంటి వాతావరణంలో అన్నిటికీ దూరంగా ఒక రోజు ఉంటే ఎంత బాగుంది అని అనిపిస్తుంది. అలా మన మనస్తత్వం అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. బట్ నాకైతే మాత్రం
వచ్చినప్పుడు అస్సలు రావాలనిపించలేదు. కాకపోతే ఆ హిల్స్ అనే ప్రాంతం నచ్చలేదు. ఈ బ్లాక్ అయిపోయేదేదో ఏ తట్లకోటలోనో బ్లాక్ అయిపోయి ఉంటే, ఏ డార్చన్లోనో బ్లాక్ అయిపోయి ఉంటే హాయిగా ఎదురుంగా స్వామివారు ఉండేవారు. ఆయన ఎదురుంగా కూర్చొని అలాగే ఆయన్ని చూస్తూ గడిపేసేవాళ్ళం కదా. పోతే పోయింది, క్లైమేట్ ఏముందిలే, ఉంటే ఉంటాం లేకపోతే లేదు. ఇలా నాకు ఎన్ని ఆలోచనలు వచ్చాయో అనమాట. అంటే మనం వచ్చి ఏమీ కనపడని ఒక అడవిలో ఆ ఎదురుగాలుల మధ్య ఉండిపోయే హిల్సా లాంటి ప్రాంతం కన్నా ఏ డార్చన్లోనో ఏ తట్లకోటలోనో ఉంటే బయటకు రాగానే ఆ కైలాస పర్వత శిఖర దర్శనం జరుగుతూ ఉంటుంది కదా, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చెప్పండి. ఆయన ఎదురుగా కూర్చున్నట్టు ఇక్కడ ఏమీ లేదు అనేటువంటి భావన ఒక్కటే బాధించింది తప్ప నాకైతే అస్సలు తిరిగి రావాలనిపించలేదు అనమాట. అందరూ తిట్టేవారు, ఏంటి నువ్వు వెళ్ళాలని లేదు 10 సార్లు అంటావు, అందుకే వెళ్ళలేకపోతున్నాము, నువ్వు అసలు అట్లా అనద్దు అని చెప్పి నన్ను తిట్టుకునేవారు. కానీ నాకైతే మాత్రం అక్కడే ఉండిపోవాలి అని అనిపించేది. ఎప్పుడైనా అంతే కదండి, మనం ఎక్కువ ఆస్వాదించింది, ఎక్కువ ఇష్టపడింది మళ్ళీ తిరిగి రావాలి ఈ సంసార సాగరంలోకి. మళ్ళీ అదొక రకమైన రొటీన్ లైఫ్. ఎంత బాగుంది ప్రపంచము, దేవతలతోటి, చుట్టూ ప్రకృతితోటి, తెలియనటువంటి ఒక మంచి ప్రదేశము అండ్ కైలాసం వంటి అద్భుతమైన ప్రదేశాన్ని దాటుకొని మళ్ళీ వచ్చేస్తున్నాము అనేది నాకైతే ఒక కాశీకి వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా సాధారణంగా అది అనుభూతి పొందే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. తిరుమలకు వెళితేనే మన మనస్సు అనుకుంటూ ఉంటాం కదా, స్వామివారిని, ఆ ప్రకృతిని వదిలి రావాలన్నా, స్వామిని వదిలి రావాలన్నా అదే భావన మనకి ఎక్కడైనా ఉంటుందండి. తిరుమల మన తెలుగు ప్రదేశంలో ఉండి మనకి దగ్గరగా ఉంటేనే, ఒక రోజులో వెళ్ళొస్తేనే మనకు అంత అనుభూతి కలిగితే, మరి కైలాసం లాంటి ఇంతింత దూరభారాలు వచ్చిన తర్వాత ఇంతటి ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించిన అనుభూతుల్ని వదిలి రావాలంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. కాకపోతే ఇంకా మనకి సంసారము ఇవి అవి అన్నీ ఉంటాయి, ఎక్కడైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం అలా లాగుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా ఫైనల్గా ఇలా మనం ఇప్పుడు సిమికోట్ వెళ్ళేటప్పుడు గమనించి ఉంటారు కదా, సిమికోట్ అనేటువంటి ప్లేస్ టూర్ కూడా చేశాను. అండ్ మీలో ఎవరైనా చూడకపోతే వీడియోస్ ప్లేలిస్ట్లో కైలాష్ యాత్ర 2026 అని పెట్టానండి. సో అది చూడండి. చూస్తే కనుక మొత్తం వీడియోస్ అన్నీ అక్కడ పెట్టాను. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడవచ్చు. అండ్ ముందు ముందు షార్ట్స్ కూడా పెడతానండి. కొన్ని విశేషమైన కథనాలతో షార్ట్స్ పెట్టేది ఉందన్నమాట. ఎందుకంటే మ్యాక్సిమం మన కైలాష్ యాత్ర మీరు అబ్జర్వ్ చేసి ఉంటే లైవ్ ఆడియోతోటే పెట్టానన్నమాట నేను. సో కొన్ని దాని వెనుకున్నటువంటి విశేషాలు వివరించేది నాకు వాటిల్లో కుదరలేదు, పెద్ద పెద్ద వీడియోసే అయినా కూడా. వాటిని షార్ట్స్ రూపంలో పెడతాను, తప్పకుండా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను. షార్ట్ వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. ఇదిగో సిమికోట్ వచ్చేసాం. ఇక్కడ ప్రాసెస్ చూడండి. సిమికోట్ మళ్ళీ వచ్చాము. ఇప్పుడు పాస్పోర్ట్స్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మినీ ఫ్లైట్ ఏటీఎస్ ఎక్కుతాము. ఎక్కి నేపాల్గంజ్ రీచ్ అవుతాం. మీకు నా బ్యాగ్ కనిపిస్తున్నది కూడా. వచ్చేసేటప్పుడు మళ్ళీ పాస్పోర్ట్ చెకింగ్, మీకు ఫ్లైట్ చూపిస్తా చూడండి. అది కనిపిస్తుంది కదా ఏటీఎస్ ఫ్లైట్. సో ఇందులోకి మన పాస్పోర్ట్ చెకింగ్ స్టాంపింగ్ అయిన తర్వాత 16 మంది మాత్రమే పడతారనమాట. ఇందులో 16 మెంబర్స్. సో ఈ ఫ్లైట్లో మనం నేపాల్గంజ్కి వెళ్తాం. అక్కడే స్టే చేసి నెక్స్ట్ లక్నో టు హైదరాబాద్ అనమాట. సో ఇది ప్రాసెస్. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏ ప్రాసెస్ అయితే నడుస్తుందో వచ్చేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ నడుస్తుంది. సో అదనమాట. ఇది ప్రిఫరెన్సెస్ వైజ్గా చూసుకుంటూ జాగ్రత్తగా పంపిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు, ఆల్రెడీ అన్హెల్దీ అయిన వాళ్ళు, ఇలా ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. దాని ప్రకారం చూసుకుంటూ పంపిస్తారనమాట. ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇదిగో ఎంత బాగున్నాయో చూసారా ఫ్లవర్స్. ఇది కూడా ఏంటో అండి, ఒక్కసారి వెదర్ కానీ సపోర్ట్ చేయాలి. ఇలా హెలికాప్టర్స్ వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి అన్నమాట. ఎంత తొందరగా ఇక్కడున్న వాళ్ళని యాత్రకు పంపించడం, యాత్ర నుంచి వచ్చిన వాళ్ళని తిరిగి పంపించడమే వాళ్ళ కర్తవ్యం అన్నమాట. నడుస్తూనే ఉంటాయి. వెదర్ కానీ కరెక్ట్గా లేదా బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అనమాట. అలా మనం 2 days హిల్సాలోనే సిక్ అయిపోయాము.
ఐ మీన్ స్ట్రక్ అయిపోయాం చూసుకుంటారు. ఇదిగో ఎక్కిచ్చేసుకున్నారు, స్టార్ట్ అయిపోతుంది ఫ్లైట్. చూడండి మనకేం టెన్షన్ లేదండి. మన వెనకాలే పర్సన్స్ ఉంటారు. మనం హెలికాప్టర్ దిగగానే ఒక పర్సన్ వస్తారు, చక్కగా మన పాస్పోర్ట్ తీసుకుంటారు. అలా నడుచుకుంటూ వచ్చేస్తాం. ఇది పాస్పోర్ట్ ఆఫీస్. ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోతున్నాము అనేటువంటి, అంటే ఈ హెలికాప్టర్కి సంబంధించినటువంటి టికెట్స్ ఇస్తారనమాట. ఈ ఫ్లైట్కి సంబంధించి ఆ టికెట్ తీసుకుంటాం. మన పాస్పోర్ట్ చెక్ చేసుకొని ఆ టికెట్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇంకా ఇలా వెయిట్ చేసిన తర్వాత 16 మందిని పంపిస్తూ ఉంటారు అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన పర్సన్సే వర్క్ చేస్తారండి. వెంటనే అనమాట క్లైమేట్ బాగుంటే మనం ఇక్కడ సెమీకోట్ వచ్చాం కదా, ఇక్కడ నుంచి వెంటనే ఈ మినీ ఫ్లైట్లో మనల్ని నేపాల్ గంజ్ చేర్చేస్తారు. నేపాల్ గంజ్ నుంచి ఒకవేళ ఫ్లైట్ టికెట్స్, అంటే మనం హైదరాబాద్ వెళ్తామా, బెంగళూరు వెళ్తామా, ఎవరెవరు ఏ ఊర్ల నుంచి, వైజాగ్ నుంచి వచ్చారో వాళ్ళందరి టికెట్స్ కూడా ముందే గ్రూప్లో అప్డేట్ చేస్తారండి. చెప్పాను కదా, మన బ్యాచ్ అంతటికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటారు. మనతో పాటు టూర్కి వచ్చినటువంటి మేనేజర్స్ కూడా అప్డేటెడ్గా ఉంటారనమాట. వాళ్ళు మనకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తారు. మనం ఇవాళే ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కేసి నేపాల్ వెళ్ళిపోతాము. ఆల్రెడీ నేపాల్ వెళ్ళిన తర్వాత ఎవరెవరు రీచ్ అయ్యేటువంటి టైంను బట్టి గ్రూప్లో ఒకరి నెంబర్ పెడతారు. సో వాళ్ళకి మీరు సమాచారం ఇస్తే ఎక్కడికి వెళుతున్నారు అనేది మీ ఆధార్ కార్డ్స్ పంపిస్తే ఇమ్మీడియట్గా మీకు ఫ్లైట్స్ అనేవి బుక్ చేసేస్తారు మీ ప్రాంతాలకి. ఆ రోజు అవైలబిలిటీ ఉంటే మీరు వెళ్ళిపోతారు. ఒకవేళ ఆ రోజు ఫ్లైట్స్ అవైలబిలిటీ, అంటే హైదరాబాద్కి నేను వెళ్ళడానికి ఫ్లైట్స్ అవైలబిలిటీ లేవనుకోండి, అక్కడే నేపాల్ గంజ్లో అయినా, లేదంటే మనకి లక్నో ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్తాం కదా, సో మన నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ నియర్ బై హోటల్ రూమ్ అనేది ఇస్తారు. సో అదే నేపాల్ గంజ్ నుంచి లక్నో వెళ్ళాలనుకోండి, మీకు స్టార్టింగ్ గుర్తుండి ఉంటుంది కదా, వచ్చేటప్పుడు 4 hours జర్నీ అనమాట. కాబట్టి అంత టైం తీసుకుంటే మళ్ళీ ఫ్లైట్ ఎక్కడానికి లేట్ అయిపోవచ్చు కదా ఒకవేళ రేపు వెళ్ళినా కూడా. అందుకని నియర్ బై ఉండే హోటల్లో మనకి రూమ్ ఇస్తారనమాట. అలా మేమేంటంటే నేపాల్ వెళ్ళాము. నేపాల్లో మేము ఫ్రెష్ అప్ అవ్వడానికి, చూశారు కదా నేను పొద్దున్న అక్కడ హిల్సాలో ముందు రోజు స్నానం కూడా లేదు, స్టార్ట్ అయ్యి ఉంటే మళ్ళీ నేపాల్లోనే స్నానం చేసాం అనమాట. సో అలా ఫ్రెష్ అప్ అవ్వడానికి గంటన్నర టైం ఇచ్చారు, రూమ్ ఇచ్చారు. బాగా ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు అవి మార్చేసుకున్న తర్వాత మాకు కార్స్ ఇచ్చారు. లక్నోకి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో అలా నేపాల్ గంజ్లో చేరుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేసేటువంటి క్రమంలో, నెక్స్ట్ మేము వెళ్ళేటువంటి క్రమంలో మాకు అక్కడ రుద్రాక్షల షాపింగ్ కూడా పెట్టారు. ఆ రుద్రాక్షల షాపింగ్ కూడా ఇక్కడే మీకు ఇంక్లూడ్ చేస్తా. అండ్ మేము లక్నోకి చేరిన తర్వాత మాకు ఫ్లైట్స్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్కే బుక్ అయ్యాయండి. ఆ రోజు ఫుల్ అయిపోయాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ కూడా ఇంపార్టెన్స్ వైజ్ ఉంటుంది కదా, ఎవరెవరు ఫ్లైట్లో ముందు వెళ్ళారో వాళ్ళ నెంబర్ని కాంటాక్ట్ అవుతారు, చేసేసుకుంటారు. సో అలా మేము వెళ్ళేసరికి 3rd బ్యాచ్ 4th బ్యాచ్ దాని ప్రకారమే వెళ్లాల్సి ఉంటుంది. ఎంతమంది ముందు రీచ్ అయ్యి ఉంటారో ఆ ముందు రీచ్ అయిన వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, ముందు చేసుకుంటారనమాట. సో అలా చూసుకుంటే కనుక మాకు నెక్స్ట్ డే మార్నింగే అయిందనమాట. మీకు అర్థమై ఉంటుంది. సో సిమికేట్ నుంచి మేము నేపాల్ వెళ్ళిన తర్వాత మాకు ఆ రోజు అవ్వలేదండి. ఆ రోజు మేము నేపాల్ నుంచి లక్నో చేరుకొని అక్కడ ఉండిపోయి నెక్స్ట్ డే మాత్రమే వెళ్ళగలిగామన్నమాట. సో సాయంత్రం ఖాళీగా ఎందుకు ఉండాలి, లక్నో షాపింగ్కి చాలా స్పెషల్ కదా అని చెప్పేసి ఆ షాపింగ్ కూడా చేసాము. లక్నోలో షాపింగ్ నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తా. మేము నేపాల్ గంజ్ చేరుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా కొంత టైం ఉంటే అక్కడే ఒక కౌంటర్ రుద్రాక్షలు ఒరిజినల్వి పెట్టుంటే ఆ షాపింగ్ అనేది చేసామన్నమాట. అది మీకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తా. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, నేను చెప్పాను కదా హోటల్లోనే మాకు కౌంటర్ కనపడింది. యాక్చువల్లీ హోటల్ వాళ్ళని అడిగితే దగ్గరలో మనం వచ్చేటప్పుడు వెళ్ళాం కదా అమ్మవారి టెంపుల్, వాగేశ్వరి అమ్మవారు, మీకు ఒకవేళ అలా బ్లాక్ అయిపోయి క్లైమేట్ వైజ్ లేదంటే అక్కడ ఉండాల్సి వస్తే మాత్రము వాగేశ్వరి అమ్మవారి టెంపుల్ ప్రెమిసెస్లో రుద్రాక్షలు ఒరిజినల్వి షాపింగ్ బాగుంటుందిట. ఎంతోమంది ఇంత దూరం వెళ్ళిన తర్వాత పశుపతినాథ్, ముక్తినాథ్ టెంపుల్కి వెళితే మాత్రము రుద్రాక్షల షాపింగ్ చేసుకుంటారండి. వాళ్ళ బంధువర్గానికి కావచ్చు, వాళ్ళకి ఎప్పటి నుంచి కొనుక్కోవాలనున్నా, లేదా ఆల్రెడీ పశుపతినాథ్, ముక్తినాథ్ టెంపుల్స్కి వెళ్ళి ఉంటే గండకీ నది దగ్గరే ఒరిజినల్ అమ్ముతారు కాబట్టి సాలగ్రామాలు లాంటివి తెచ్చుకుంటారనమాట.
సో మనకి అంత పాసిబిలిటీ లేదు కదా, మీరు చూశారు కదా. మనం ముక్తినాథ్, పశుపతినాథ్ లాంటివి వెళితే సిక్ అయిపోతాము, కైలాష్ ఎసెన్స్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతాము అని చెప్పి ముందుగానే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు చెప్పారు కాబట్టి మనం వెళ్ళలేదు. కాబట్టి మాకు టైం ఉండి ఆ హోటల్లోనే ఒక కౌంటర్ పెట్టారనమాట. ఇలా పెద్ద పెద్ద హోటల్స్లో కౌంటర్స్ లాంటివి, రుద్రాక్ష లాంటివి అమ్ముతూ ఉన్నారంటేనండి ఖచ్చితంగా మంచివి అమ్ముతారనమాట. ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ని పోగొట్టుకోరు కదా. అండ్ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్, తనిచ్చిన సర్టిఫికేషన్స్ చూస్తే కూడా మాకు ఖచ్చితంగా అది ఒరిజినల్ రుద్రాక్ష అని నాకుండే అవగాహన ప్రకారం కూడా తెలిసిందనమాట. సో మీకు డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి, సంతోషి ఇవ్వండి. మేము వెళ్ళలేకపోయినా ఒరిజినల్ రుద్రాక్షలు కొనుక్కోవడానికి శాలిగ్రామాలు కూడా కొనుక్కోవాలనుకుంటున్నాం ఎప్పటి నుంచో. సో తెప్పించుకోవడానికి బాగుంటుంది అని అనిపిస్తే మీరు కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మీకు ఒకసారి చూపించి ఆ డీటెయిల్స్ ఇచ్చి మీకు నేను నెంబర్ మెన్షన్ చేస్తానండి. సో ఫర్దర్గా వచ్చే వీడియో మన రిటర్న్ జర్నీ ఉంటుంది, లక్నోలో షాపింగ్ ఉంటుందన్నమాట. ఇందులో మేము నేపాల్ వెళ్ళిన తర్వాత రుద్రాక్షల షాపింగ్ మెన్షన్ చేసి లక్నో రీచ్ అయిన తర్వాత ఎండ్ చేయడం జరిగింది ఈ వీడియోనమాట. సో ఇలా ఇక్కడ కూడా మనకి మొత్తం టికెట్ ప్రాసెస్ నడుస్తుందండి. మనం సిమికోట్ వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్లైట్ ఎక్కడానికి నార్మల్గా మనం ఎయిర్పోర్ట్స్కి వెళ్తే టికెట్లు అవి ఎలా తీసుకుంటామో అలాంటి ప్రాసెస్సే. క్యూ లైన్లో నిలబడ్డము, టికెట్ తీసుకోవడం, మన లగేజ్ చెక్కింగ్, వెయిట్ ఎక్కువ ఉంటే డబ్బులు తీసుకోవడం, ఎవ్రీథింగ్ నడుస్తుంది. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మన వెనకాలే ఉంటారనమాట పర్సన్స్, ఏం టెన్షన్ పడక్కర్లే. అలా టికెట్స్ తీసుకున్న తర్వాత లైన్ బై లైన్ ఆ ఫ్లైట్ని మనల్ని 16 మంది చొప్పున ఒక ఫ్లైట్ చొప్పున మనల్ని ఎక్కిస్తారనమాట. సో వెయిటింగ్ కూడా ఇక్కడ ఉంటుందండి. ఏమి వెంటనే అయిపోయి వెళ్ళిపోతున్నాం అనుకోకండి. ప్రతి దగ్గర గంటల వెయిటింగ్ ఉంటుంది. ఓపిక్గా వెళ్ళినప్పుడైనా వచ్చినప్పుడైనా కూర్చోవాల్సిందే. మన కర్మకాలి క్లైమేట్ ఒక్కసారిగా మారిపోతే క్యాన్సిల్ కూడా అయిపోయి ఇక్కడ రూమ్ ఇస్తే ఆ రోజు ఉండిపోవడానికి కూడా మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఇలా జరిగింది, మమ్మల్ని ముందు పంపించేయాల్సింది అని అనుకోవడానికి కూడా ఉండదన్నమాట. ప్రతిదీ ఇంపార్టెన్స్ వైజ్ నడుస్తుంది. ప్రతిదీ మన లక్ మీదే వెళ్ళడమైనా రావడమైనా బేస్ అయి ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ రుద్రాక్షల విషయానికి వస్తే తంబులో మీకు పెట్టాను కదా 5 లక్షలు అని చెప్పేసి. ఎస్, మీకు ఒక సిద్ధమాల చూపిస్తున్నా, ఒక స్పెషల్ మాల చూపిస్తున్నా, ప్రతిదీ కూడా నేను ఇదివరకు కాశీ వెళ్ళినప్పుడు కూడా రుద్రాక్షల గురించి మీకు నేను మెన్షన్ చేశానండి. రుద్రాక్షలు అనేవి అంత ఈజీ కాదు. మనకి ఇక్కడ రోడ్డు మీద అమ్మినట్టు 10-20 రూపాయలకు ఉండవు. పంచముఖి రుద్రాక్ష ఒరిజినల్ది కొనాలన్నా నేపాల్ లాంటి ప్లేస్లో 1000 నుంచి 1500 ఉంటుంది. సో మీరు ఇంక అర్థం చేసుకోండి, మన దగ్గర 10 రూపాయలు 15 రూపాయలకు కూడా అమ్మేస్తారు. కాదండి, అలాంటి ఒరిజినల్ కాదు. అసలైన రుద్రాక్షను కొనాలి, ఆ ఎసెన్స్ని అందుకోవాలంటే లక్షలు పొయ్యాల్సిందే అనమాట. ఆ ప్రైజెస్ మ్యాక్సిమం మీకు హిందీలో ఇక్కడ లైవ్ ఆడియో పెట్టేశాను. తెలుగులో కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెడతాను. Tell me. So this is known as Laddu Gopal Shaligram. Okay. This is Lakshmi Narayan. The upper one is Lakshmi, the lower one is Narayan. You can see 2 chakras over here. One above, one down. Yes. Okay. This is Sudarshan Chakra Shaligram. These are all from Gandaki river, right? All these are from Damodar Kund. Damodar? Kund. Oh. Yeah. It comes from Gandaki. Okay. And this is your Narsimha Shaligram. The one that has chakra outside. Oh. I do have this much of variety only as of now. But if you happen to visit Pashupati, you can take my card. I do have a lot of varieties in my store. Oh. Yes. You ship also? Yeah. All over the world. That one? Which one, ma'am? That one. This is also Narsimha. Narsimha? Narsimha. Okay. This one? Lakshmi Ade, Narayan. Lakshmi Narayan. How much? This one is pretty costly, ma'am. 7,500. Oh, 7,500. That's costly. Chaliye, pure. 100% pure. Yes. Laddu Gopal? This one, ma'am, 250. How can you identify Laddu Gopal? So Laddu Gopal is basically simple Shaligram. Uh-huh. It doesn't have any chakras in it. Nothing. Just a Plain one. That's why it's cheaper as well. So the one that has chakra is pretty rare. It's rare. Also in scientific faith, these are all fossils. ఎవరైనా పెట్టుకోవచ్చు అడుగు. So what Shali, आपका do you understand Hindi, right? Yeah. So आपका क्या होता है, रुद्राक्ष में आपका कोई नेगेटिव असर नहीं करता, बट शालिग्राम में थोड़ा सा आपको ध्यान रखना पड़ता है. So it's not like you will have to do पूजा every day. आप घर से बाहर आते हो तो सीनोवन विल बी देयर टू डू पूजा, राइट? तो आप क्या कर सकते हैं, इसको या फिर तुलसी के पास रख सके आ सकते हो, ठीक है, तब कोई फर्क नहीं पड़ता है. शालिग्राम इज नॉट मेंट टू बी लेफ्ट अलोन.
ओके बस इतना ध्यान रखना, ओ या फिर तुलसी के पौधे में रखिए या तुलसी का पत्ता इसके ऊपर रखिए। देवी का साथ जोड़ के रखना हाँ, चाहिए। देवी के साथ रखना, दैट्स द ओनली थिंग। लड़की भी कर सकते हैं, विमेन का नॉन होगा। पीरियड के हाँ हाँ, वो तो दैट्स अ डिफरेंट थिंग। तब तो भगवान के पास ही नहीं जाते हैं। उसके अलावा यू कैन तो कैसे करते हैं इसका पूजा? नॉर्मल धूप बत्ती जैसे आप नॉर्मल पूजा करते हो वैसे इसका कोई स्पेसिफिक नहीं है कि अपने को यही करना पड़ता है, ऐसे कुछ स्पेसिफिक नहीं है। तो लोग क्या है कि काफ़ी बना देते हैं मूर्ति और मिथोलॉजी। इसमें क्या फर्क होता है? कौन सा मूर्ति? What is the difference लड्डू गोपाल between- का मूर्ति भी रखते हैं ना घर पे। हाँ हाँ हाँ, और नहीं इसका? ये तो बस नाम दे दिया है तो यू नो। अब जैसे मैम ने क्या बोला था, दत्ता शालीग्राम, हाँ, సేమ్ हाँ। విగ్రహం అక్క అంతే విగ్రహం देयर इज अ लॉट ऑफ नेम्स फॉर शालीग्राम। एक ही अब जैसे ये सुदर्शन चक्र का और भी नाम रखते हैं लोग, ओके, सो देयर इज वेरियस नेम्स फॉर शालीग्राम। सो एक्सप्लेन दिस नो। दिस वन फोर्टीन 1 to 40 14 14 ముఖ ఓ This is known as Siddhamala. సిద్ధమాల Right. ఓ మై గాడ్ హౌ మచ్ This one will cost you in Indian currency 1,50,000. ఓ సూపర్ ఇక్కడ 1,15,000 అంటే మా దగ్గర 50 మా దగ్గర 10 lakhs అమ్ముతారు మేబీ Because it has all the Rudraksh. సూపర్ వెరీ బ్యూటిఫుల్ कैन यू टच? Yeah, sure. దండం It పెట్టు has all 1 to 14. Gauri Shankar and Ganesh as well. Gauri Shankar is this one and Ganesh is this one. ఏముంది Can you take a pic of this? Yeah, yeah, I sure, have to sure. send it to you. మన దగ్గర 10 లక్షలు అమ్ముతారు ఇది. చూసారు కదా, ఇంత డీటెయిల్డ్గా నేను ఎందుకు ఆ లైవ్ ఆడియో పెట్టానంటే అక్క షాపింగ్ చేస్తోందనమాట. ఇప్పుడు అక్క తీసుకోవట్లేదు, వాళ్ళ నెంబర్ అవి తీసుకునింది. వెళ్ళిన తర్వాత అక్కకి రుద్రాక్షలు అన్నీ మొత్తం మనకి ఎన్ని 14 రకాల ముఖాలు ఉంటాయో అవన్నీ కూడా చేర్చి పెట్టుకోవాలని కోరిక అనమాట. సో తన కోసం డీటెయిల్డ్గా అడుగుతోంది. పనిలో పనిగా మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను షూట్ చేశాను. సో ఇక్కడ కనిపించేవన్నీ ఒరిజినల్ రుద్రాక్ష. ఇందులో ఇండో రుద్రాక్ష అనేది సపరేట్ అండి, నేపాల్ రుద్రాక్ష అనేది సపరేట్ అనమాట. మనకి ఏది కావాలంటే అది ఇస్తారు. నేపాల్ రుద్రాక్ష అనేది ఇంకొంచెం ఒరిజినాలిటీ అనమాట. ఎందుకంటే సాక్షాత్తు శివయ్య కన్నీటి బొట్టే రుద్రాక్షగా మన భూమిపై పుట్టింది అని తెలుసు కదా. ఏకముఖి రుద్రాక్ష లాంటివి తీసుకోవాలంటే ఒక చెట్టు పెరిగి ఒక రుద్రాక్ష వస్తే అది మాత్రమే అనమాట ఆ చెట్టుకి. ఇంకా ఆ చెట్టుకి ఇంకొక రుద్రాక్ష పుయ్యడమే జరగదు. అలాంటి ఏకముఖి రుద్రాక్షలో 5 రకాల షేప్స్ ఉంటాయన్నమాట. సో ఆ షేప్స్ అయినా గీతలైనా పర్ఫెక్షన్ అయినా తెలియడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం అనుకుంటాం ఈ భూమి మీద వజ్రాలు లేకపోతే ఒక ప్లాటినం లాంటివి బంగారం లాంటివి విలువైనవి అని అనుకుంటాం. ఆధ్యాత్మికతలో రుద్రాక్ష విలువైందనమాట. సో దీన్ని మించినటువంటి విలువైంది ఏదైనా ఉందా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎవ్వరూ కూడా లేదు అని చెప్తారు. అంత ఒరిజినల్ రుద్రాక్ష అయినా ఒక ఒరిజినల్ సాలగ్రామమైనా మనం చెయ్యగలము, దానికి ప్రాధాన్యత మన లైఫ్లో ఇంపార్టెన్స్ ఇవ్వగలము అని అనుకుంటే దాని పవరే సపరేట్ అనమాట. సో అదే మాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడనమాట. మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. మీరు ఇంపార్టెన్స్ తెలుసుకోవాలన్నా, ఏంటి రుద్రాక్షలను తెలుసుకోవాలన్నా, నెంబర్ కావాలన్నా మీరు ఈ వీడియోలో కామెంట్ అని పెడితే, సో ప్లీజ్ చెప్పండి అని అడిగితే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి లక్నో షాపింగ్ పెట్టి రిటర్న్ జర్నీ పెడతానండి. మీలో ఎవరు ఆసక్తి చూపించకపోయినా నేను లైట్ తీసుకుంటాను, లక్నో షాపింగ్ పెట్టి రిటర్న్ జర్నీ వీడియో పెట్టేస్తానమాట. సో ఇది తన షాప్ చూపిస్తున్నాడు.
మేమైతే పశుపతినాథ టెంపుల్ నియర్ బై ఉంటామండి, మా దగ్గర ఇలా అన్నీ ఉంటాయని తన షాప్ చూపిస్తున్నాడు. అండ్ తన దగ్గర ఉండేటువంటి ఏకముఖి రుద్రాక్ష అడిగితే స్టార్టింగ్ కాస్టే 3 లక్షల నుంచి 5 లక్షల వరకు చెప్పారనమాట. అక్కడే 3 నుంచి 5 లక్షలు అంటే మన దగ్గర ఎన్ని లక్షలు ఉంటుందో ఊహించుకోండి. మన దేశంలో ఏకముఖి ఒరిజినల్ రుద్రాక్ష కలిగిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చండి, అంతమంది మాత్రమే ఉన్నారు అని నేను కాశీ షాపింగ్ వీడియోస్లో కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఈ గురువుల ప్రపంచము, ఆధ్యాత్మిక ప్రపంచం, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఏమేమి ఎలాంటి ఆధ్యాత్మికతను వాళ్ళు వంటబట్టించుకొని వేసుకుంటూ ఉంటారు అనేది నాకు ఒక అవగాహన ఉందండి. అందుకే నేను ఏదైనా ఒక ప్రూఫ్ ప్రకారం చెప్తాను తప్ప మీతో నార్మల్గా ఏ విషయాన్ని చెప్పను. నా దగ్గర ప్రామాణికం ఉంటేనే చెప్తానన్నమాట. సో మరి ప్రతి ఒక్కరూ ఈరోజు వేసుకొని తిరిగేస్తున్నారు కదా 3,000 4,000కే అంటే అవి ఒరిజినల్ కాదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం అన్నమాట. ఒరిజినల్ ఏకముఖి రుద్రాక్ష లక్షల్లోనే ఉంటుంది తప్ప వేలల్లో అమ్మేస్తున్నాము ఇదిగో దొరుకుతోంది అంటే నాకైతే తెలియదండి. నాకున్న అవగాహన ప్రకారం అయితే నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా తనతో చెప్పిస్తున్నాను అనమాట. సో ఇది తన మాటలు కూడా వినండి, మీకే అర్థమవుతుంది. అక్క అయితే సిద్ధమాల చూసింది ఇందాక, అందులో ఒకే మాలలో 14 ముక్కాలు వచ్చేస్తుంది. తను చెప్పాడు కదా 1,50,000 అంట ఆ మాల వచ్చేసి. నేనైతే ఇక్కడ ఏం తీసుకున్నాను, ఏం కొన్నాను, ఇవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో తప్పకుండా మెన్షన్ చేస్తాను. నేను కొనుక్కున్నది ఏదైనా ఉందా అన్ని లక్షలు పోసి అని, అలాగే అక్క తీసుకున్నది ఏదైనా ఉందా అని కూడా. సో అక్క అయితే ఒక 2 మాలలు చూసింది, బట్ కస్టమ్స్ దగ్గర ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇంటికే ఆర్డర్ పెట్టుకుంటానని చెప్పి తనతో తన డీటెయిల్స్ అన్నీ తీసుకొని తనతో మాట్లాడుకొని వచ్చిందనమాట. అండ్ ఇక్కడే స్ఫటికమాలలు అలాగే కరుంగళి మాలలు ఇవి కూడా ఉన్నాయి. స్ఫటికమాల కూడా 7 నుంచి 8,000 వరకు, అలాగే మనకి పగడాల మాలలు, ముత్యాల మాలలు అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. తను అక్కడ కౌంటర్ దగ్గర పెట్టుకున్నాడు. మహా అయితే కౌంటర్ పెట్టినందుకు ఆ రెంట్ ఏమన్నా మన మీద కొంచెం వేస్తారేమో తప్ప రుద్రాక్షల ప్రైస్ కొంచెం బార్గెయిన్ చేసిన అటు ఇటు అయినా మహా అయితే 1,000-2,000 తగ్గచ్చేమో పెద్ద పెద్దవి తీసుకున్నప్పుడు, కానీ అంతగా నాకైతే డిఫరెన్స్ కనపడలేదన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ ముఖాలు ఎంతెంత కాస్ట్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలనే తప్పనుంటే చెప్పాను కదా, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీ అందరికీ మెన్షన్ చేస్తాను. అలా మేము నేపాల్లో బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసామన్నమాట. లక్నోకి వచ్చేసాం. నేపాల్ నుంచి మళ్ళీ మనం కార్లో జర్నీ చేయాలి కదా, మీకు గుర్తుండుంటుంది వచ్చేటప్పుడు కార్లో జర్నీ చేస్తూనే 4 hours కిల్ అవ్వకూడదు అని చెప్పేసి కాకునూరు వారితో మాట్లాడుతూ వచ్చామని ఆ వీడియో కూడా పెడతానండి. వారితో ఆధ్యాత్మికంగా ఏ విషయాలు మనం మాట్లాడుకున్నామో అనేది. సో అలా కాకునూరు వారితో వచ్చేటప్పుడు మాట్లాడుకుంటూ వచ్చాం. వెళ్ళేటప్పుడు అలసిపోయి ఉన్నాం కాబట్టి బాగా నిద్రపోయాం అనమాట. సో మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మనకు బార్డర్ దగ్గర చెక్కింగ్ ఉంటుందండి. నేపాల్ బార్డర్ దగ్గర మీకు గుర్తుండుంటుంది. సో ఆ చెక్కింగ్ ఇక్కడ కూడా ఉంటుంది. అది కంప్లీట్ చేసుకొని ఇదిగో లక్నోలో మాకు రూమ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15 minutes జర్నీ చేస్తే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంకా మన గమ్యస్థానాలకు వెళ్ళిపోతాం. హైదరాబాద్ వెళ్ళిపోతాం రేపు మార్నింగ్ అనమాట. మరి మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి టైము 3:30 or 4 అయినట్టుందండి. సరే ఈ టైంని కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, మనం ఉపయోగించుకుందాం అనిపించింది. ఎందుకు అంటే లక్నోలో అక్కడ క్లాతింగ్, హ్యాండ్లూము, చికెన్ కర్రీ అనేది చాలా ఫేమస్ బట్టలు అనమాట. నాకైతే ఒక్క డ్రెస్సు లేదు, ఒక్క టాప్ కూడా లేదు. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను కానీ ఎప్పుడూ కొనింది లేదనమాట. సరే లక్నో వాళ్ళ ఫుడ్డు చాలా బాగుంటుంది, షాపింగు బాగుంటుంది అంటారు కదా, మీకు కూడా చూపించినట్టు అవుతుంది, ఎందుకు మనం ఆ టైం వేస్ట్ చేసుకోవాలని చెప్పేసి మనం ఇప్పుడు షాపింగ్కి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఆ వీడియోని అండ్ రిటర్న్ జర్నీ వీడియోని, ఒకవేళ ఈ వీడియోలో మీరంతా రుద్రాక్షల ఇన్ఫర్మేషన్ అడిగితే ఆ సమాచారాన్ని కలిపి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ప్రజెంట్ చేస్తాను. సో మరి షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం, పదండి. ఫేస్ చూసారు ఎలా ఉందో. ఇప్పుడు షాపింగ్కి వెళ్తాము. లక్నో ఫుడ్ అండ్ క్లాత్స్కి చాలా ఫేమస్ కదా. సరే అలా షాపింగ్కి వెళ్ళొద్దాం, ఎలాగో రేపటి నుంచి మళ్ళీ ఇంట్లోనే కదా ఉండేది. వచ్చి మళ్ళీ లగేజ్ అంతా నీట్గా సర్దేసుకొని మార్నింగ్ 7 o'clockకి మేము ఇక్కడ స్టార్ట్ అయితే ఒక 40 minutes జర్నీ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి 10 o'clockకి మాకు ఫ్లైట్ అనమాట హైదరాబాద్కి.